ఒక క్షణం ఊహించండి. కురుక్షేత్ర యుద్ధభూమి నిశ్శబ్దంగా ఉంది. లక్షలాది యోధులు తమ ఆయుధాలతో సిద్ధంగా నిలబడ్డారు. వేలాది శంఖాలు, బేరీలు, నగారాలు ఒకేసారి గర్జించాయి. ఆ శబ్దం భూమిని కంపించింది. ఆ ఒక్క శబ్దం వెనుక దాగి ఉన్న సందేశాన్ని భగవద్గీత మనకి ఈరోజు తెలియజేస్తుంది. భీష్ముడు తన శంఖాన్ని ఊదిన వెంటనే అది కేవలం ఒక శంఖధ్వని మాత్రమే కాదు, అది కౌరవ సైన్యానికి యుద్ధ సంకేతం. ఆ సంకేతాన్ని అందుకున్న సైన్యం మొత్తం ఒక్కసారిగా తమ తమ వాద్యాలను మోగించింది. శంఖాలు, బేరీలు, పణవాలు, ఆనకాలు, గోముకాలు, వేలాది వాద్యాలు ఒకేసారి గర్జించడంతో యుద్ధభూమి మొత్తం కంపించింది. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోऽభవత్. తతః అంటే ఆ తరువాత, శంఖాః అంటే శంఖాలు, భేర్యః అంటే పెద్ద యుద్ధ డప్పులు, పణవాః అంటే చిన్న డప్పులు, ఆనకాః అంటే నగారాలు, గోముఖాః అంటే ప్రత్యేకమైన యుద్ధవాద్యాలు, సహసా అంటే ఒకేసారి, తుములోభవత్ అంటే భయంకరమైన గొప్ప శబ్దం ఏర్పడింది. ఈ శబ్దం కేవలం యుద్ధవాద్యాల శబ్దం కాదు, ఇది ప్రతి యోధునిలో ధైర్యాన్ని రగిలించే పిలుపు. ఒక్క వ్యక్తి ధైర్యంగా ముందుకొస్తే అది వేల మందికి స్ఫూర్తిగా మారుతుంది. శంఖధ్వని శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా మేల్కొల్పే సంకేతం. మన జీవితంలో కూడా ఇలాంటి క్షణాలొస్తాయి. పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, కుటుంబ సమస్యలు, అవి యుద్ధభూమిలా అనిపిస్తాయి. అలాంటి సమయంలో భయానికి లొంగిపోకుండా మనలోని ధైర్యాన్ని మేల్కొల్పాలి. ఎందుకంటే విజయం సాధించేది ముందుగా గెలిచిన మనసే. భగవద్గీత ఈ శ్లోకం ద్వారా ఒక గొప్ప సత్యాన్ని చెప్తోంది. జీవితంలో ప్రతి పెద్ద విజయానికి ముందు ఒక పిలుపు ఉంటుంది. ఆ పిలుపు బయట నుంచి రావచ్చు, లేదా మన అంతరాత్మ నుంచే రావచ్చు. దాన్ని వినగలిగిన వారే ముందుకు సాగుతారు. ధైర్యంగా మొదటి అడుగు వేసిన వారికే విజయద్వారం తెరుచుకుంటుంది. కురుక్షేత్రంలో శంఖధ్వని యుద్ధాన్ని ప్రారంభించింది. మన జీవితంలో ధైర్యం విజయాన్ని ప్రారంభిస్తుంది. ఈ ఒక్క శ్లోకం మనకు గుర్తు చేస్తోంది, భయం వినిపించినప్పుడు వెనక్కి తగ్గవద్దు, ధైర్యం వినిపించినప్పుడు ముందుకు అడుగువేయండి. ఇలాంటి ప్రతి శ్లోకం వెనుక దాగి ఉన్న జీవిత సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. జై శ్రీకృష్ణ.